సాయంత్రం మా ఇంట్లో లాంచీ ఉన్నది. లాంచీ కాదు, లంచ్. అదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం పరిగెట్టి కాకుండా రిమెంబర్ పెట్టుకొని విజిటింగ్ చేయాలి. హలో 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 ఏంది నా వాయిస్ కటింగ్ 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 ఇది వస్తుందా? ఇగో నా బ్యాటరీలో పుల్లలు రెండే ఉన్నాయి. నేను ఇంకా మస్తు మంది ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. అదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళా తాకుతా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపని నేను కొందామని చూసింది కానీ చెత్తగున్నదని విడిచిపెట్టిన. నీకొకేలే తమ్మి, మేమంటే రిచ్చి కదా, మాకు ఆనది. నేనెవరని చూస్తున్నారా? అవునండి. ఈ కాలనీలో అందరు నన్ను కోకపేట ఆంటీ అంటారు. కోకపేట మీ ఇంటి పేరా ఆంటీ? అరే గదే ఇంటి పేరు. అంతకు ముందు పాల వ్యాపారం చేస్తుంటిని. ఇప్పుడు అందరు నన్ను పాల ఆంటీ అని పిలిచిరు. కోకపేటల ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలని తెలియనంత డబ్బు వచ్చింది. దానికెళ్ళి 10 లక్షలు తీసి ఈ కోక నగలు అన్ని కొన్నాడు మా ఆయన. వద్దంటీనాడాయే, ఈ మేడల ముళ్ళ ఉన్నాయి, ఇంకా ఉవ్వతాన ఉండొద్దంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిసిన యాప చెట్టు ఏది బుద్ధి అని ఆయన అంటాడు. ఏం సెట్ అయ్యారు, నవ్విన నాప చెట్టు పండుద్ది అంటారు. గట్లనా మా ఇబ్రహీంపట్నంలో గిట్లనే అంటాం. అరే దాదా అంతా వసు ఇవిడ కోకపేట ఆంటీ అని మన కాల్. అరే నువ్వు ఉండు తమ్మి, నీ కట్టంతా నాకు ఎరికేలే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎక్కిరి దిగే లోపల లైన్ లో పెట్టినవంట కదా. ఇగో నేను ఎందుకు చెప్తున్నానో ఇనుకో. అమ్మి తమ్ముడిని వంటట్టు ఇంకో దాన్ని వడకుండా చూసుకో. ఒకసారి పడుడు అలవాటు అయినాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరు ఎందుకు వచ్చారు మేడం? గప్పటి సంది చూస్తున్నా, ఎవరివయ్యా నువ్వు? పనోడివా? ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్లు మధ్యలో మాట్లాడొద్దని తెలియదా నీకు? రండి రండి, నా సోఫాలో కూర్చోండి. చీ గీదుట్లనా, గీ సోఫాలేంది కిట్లున్నాయి? కిట్లున్నాయి చాలా సీపు ఉండలే పోరగా. అక్కకి లాంటి అంటే చాలా సీదరా కదక్క? మస్తు సీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాకేమైందా, ఖరాబ్ అయిందిరా? ఫ్యాన్ వేస్తానంటావు. అక్క ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? చోరిచ్చు. ఓ వాళ్ళ ఇంట్లో గేదెల్నే ఏసీలో పెడతారంట, వెండి పల్లాలతో ఎత్తుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావరా? ఎదవన్నారు ఎదవా. ఏ ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. నువ్వు అంటుంటే మంచిగానే ఉన్నది కానీ తమ్మి, ఇంటుంటేనే ఎట్లనో ఉన్నది. భాష అంతక్క, అంటుంటే బానే ఉంటది, వింటుంటేనే ఒకలా ఉంటది. రే మన ఇంట్లో కాఫీ తాగితే అక్క కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితేను. అట్టరా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో కొంచెం ఈగలే అక్క. కదా వసు? మూసేస్తున్నాడు, పద రా. సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుద్దామని వచ్చిన. ఇవాళ మా మ్యారేజ్ డే. పెళ్లి దినమా? దినమేంది గలీజ్గా, పెళ్లి రోజు అనాలి. అన్నాలున్నాయా మేడం? చీ ఎదవా. అక్క ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? కోకాపేట. ఓ మామూలుగా పెడతారేంటి? ఓ ఒక చైనీసు, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, రెండా వడ్డానికి ఒక లచ్చిచ్చుంటావు కదక్క. నేను తట్టుకున్నది చాలా కష్టం అయ్యో. ఆ పసులు ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. అదుండే మనం పిలవడానికి ఇంకా మస్తు వీపీలు పెండింగ్ ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లనే నేను ఇట్లనే అంటాను, అడుగుండ్రి మీరు మరవకుండ్రయ్యా. అలాగే. అమ్మయ్య మీ చెల్లె నవ్విందిరా. కోకపేట ఆంటీకి థ్యాంక్స్ చెప్పాలి. హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మీకు ఈ వీడియో నచ్చిందా? కోకపేట ఆంటీ యాక్టింగ్ ఎట్లుందో కామెంట్ చేయరి. ఈ వీడియోకి లైక్ చేయరి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. సరేనా? లాంచ్కి లేట్ అవుతుంది, నేను పోయి వస్తా. మరే లాంచీ కాదు, లంచు. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంటాను. బాయ్ దోస్తులు. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.